అల్లా దొంగ వాళ్ళని వాళ్ళ పడదలు తీసేస్తారు వేషం వేసి నటించే వాళ్ళని అన్నారు. అవునండి, తీసేసిన తర్వాత సైతాన్ పక్కదోవ పట్టించింది అని అన్నారు. అదే శైతాన్ ఆయన పక్షాన దేవుడు నిలబడ్డా, సైతాన్ నిలబడ్డా? ఇప్పుడు అతని చేత శైతాన్ ఈ మాటలు చెప్పించి ఉండొచ్చు. అల్లా మా చేత చేసిన తప్పుకు సిరాజ్ క్షమాపణ కోరుకోమని చెప్పి మా చేత చెప్పించి ఉండొచ్చు. అలాగనుకుంటున్నాను. అతను తెలిసి తెలియకో, ఇప్పుడు వీడియోస్ అనేది రికార్డెడ్ ఎవిడెన్స్, అది దాంట్లో మీరు కట్ చేసి మార్ఫింగ్ చేస్తే నిమిషంలో తెలిసిపోద్ది. రెండోది ఏంటంటే మహేందర్ అనేది ఏదైతే సిగ్నేచర్ స్టూడియో మహేందర్ అనేది అదేదో మా టీవీలో పాత రోజుల్లో 12 గంటల తర్వాత మంచాలు కదిలినట్టు తూనిగా పోయి పువ్వు మీద కూర్చున్నట్లు అట్లాంటివి పెట్టుకొని బూతు బొమ్మలు ఇచ్చేసుకొని ఏదో నెలకు ఒక 10,000 15,000 మానిటైజేషన్ డబ్బులు వస్తే సరిపోద్దని చేసుకొని ఛానల్ ఏం కాదు. మహేందర్ దీంట్లో సంపాదించుకొని కోట్ల ఆస్తి తీసుకొని భుజం మీద పెట్టుకొని పోవాలనే మనస్తత్వం ఉన్న వ్యక్తి అనేది కూడా నాకు కాదు. మీతో నాకు తక్కువ పరిచయాలు అయినా కానీ మీరు దుబాయ్కి వచ్చినప్పుడు దుబాయ్లో మీకున్న అరబ్బులతోనే మీకు టచెస్ ఉన్నాయి. నా కొడుకు ఏంటంటే మీతో చాలా క్లోజ్ అసోసియేట్గా ఉంటాడు కాబట్టి వాడు మీ గురించి చెప్పినవి కొన్ని నా మైండ్లో ఉన్నాయి. కాబట్టే మేము మిమ్మల్ని అడుగుతున్నాం, సరేనా? మీరు ఈ ఛానల్ ద్వారా మీరేం సంపాదించుకోవాల్సిన అవసరం లేదు. ఇంకొకటి నాకు తెలిసింది ఏంటంటే ఈ ఛానల్లో ఏదైతే మీ ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చరు ఇక్కడ ఉన్న మీ స్టాఫ్ ఉందో ప్రతి నెల 30 లక్షల రూపాయలు మీ చేతి డబ్బులు వేసి ఈ ఛానల్ని మీరు ప్రిస్టేజ్ కోసం కాపాడుకుంటూ వస్తూ సమాజానికి ఒక సన్మార్గంలో పెట్టాలా, కులమత రహిత సమాజాన్ని ఏర్పాటు చేయాలా, ఒక మనిషిని మనిషిగా ప్రేమించే విధంగా మనం సంస్కరణ తీసుకొని రావాలని మీరు ప్రయత్నం చేస్తున్నారన్న వాస్తవం కూడా నాకు తెలుసు. కానీ మీ ఛానల్ ద్వారా ఏదైతే ఆ ఇంటర్వ్యూ కొన్ని లక్షల కోట్ల మంది చూసినారు కాబట్టి వాళ్ళందరూ కూడా మీ ఛానల్లోనే దానికి సరిచేసింది లేదా వాస్తవం అనేది వచ్చిందనుకోండి, వాళ్ళు అర్థం చేసుకుంటారని మేము ఇక్కడికి వచ్చినాం. కానీ ఛానల్ మీదకి వచ్చి మహేందర్ని అడిగే బదులు సమీభాయ్ ఖచ్చితంగా సిరాజ్ గారిని అడుగుంటేనే బాగుంటుంది అనేది నా ఉద్దేశం. మీరేమంటారు? ఇప్పుడు మహేందర్ గారిని అడిగినాం, మహేందర్ గారు జరిగింది ఏందో మాకు క్లారిటీ ఇచ్చారు. మహేందర్ గారికి ఛానల్ ఉంది కాబట్టి సరిపోయింది. లేదు, సిరాజ్ గారికి కూడా ఛానల్ ఉంది. సిరాజ్ గారికి కూడా ఆయన ఛానల్ ఏదో ఉంది. ఆయన దాంట్లో ఏంటంటే వాళ్ళు రిహార్సల్స్ చేసుకొని ముందు ఒక స్క్రీన్ పెట్టుకొని ఆ చేత్తో వాళ్ళు ట్యాప్ చేసుకుంటూ అక్కడ చదువుతూ చెప్తుంటారు. కానీ మన వాళ్ళు ఏంటంటే ఒకటి మహేందర్ గారు ఒక పండితుడిని తీసుకొని వచ్చి అతనికి పాండిత్యం మనం చెప్పాల్సిన అవసరం లేదు. ఒక యాద్ ఆఫీస్ని తీసుకుని వచ్చి ఖురాన్లో ఆయత్ మేము అతనికి చెప్పాల్సిన అవసరం లేదు. ఇది ఎవరు వింటారంటే ఒక పండితుడు వచ్చి పండితులకు ఏం చెప్పలేడు. అతను వచ్చి పాండిత్యం తెలియని వాళ్ళ గురించి వాళ్ళకు కూర్చోబెట్టి చెప్తారు. ఈ ధార్మికంగా ఖురాన్లో ఆలిం వచ్చి ఏం చెప్తాడంటే ఖురాన్ గురించి తెలియని వాళ్ళకి అతను చెప్తాడు. ఇక్కడ నేను ముందే మీకు స్టార్టింగ్లో చెప్పినాను, ఏమని చెప్పినానంటే ఏదైతే మన బిడ్డలు ఉన్నారో వాళ్లకు ఉదయాన్నే లేయగానే ఫ్రెష్ అయిపోండి, స్నానం చేసుకోండి, మీరు ఆడ పోండి, పోతూ అదిగో అక్కడ దేవుడి పటం ఉంది, దానికి దండం పెట్టి బొట్టు పెట్టుకొని వెళ్ళిపోంటారు. ఆ దేవుడి పటానికి దండం ఎందుకు పెట్టుకోవాలా, బొట్టు పెట్టుకుంటే వచ్చే లాభం ఏంది, అది మనం ఏం చెప్పము. ఫాలో అయిపోయినమాట. అదే సరేనా? నేను చెప్పింది ఏంటంటే ముందు స్టార్టింగ్లో నేను చెప్పింది అంటే ధార్మికంగా ఖురాన్ ఏం చెప్తుంది, ఖురాన్లో ఉన్న మంచితనం ఏంది, అదేవిధంగా మీ పురాణాలు భగవద్గీత కానీ రామాయణం కానీ మీ పురాణాలు దాంట్లో ఉన్న మంచి ఏంది, అది ఏంది అనేది వాళ్ళకి చెప్పాలా. అదేవిధంగా బైబిల్లో ఉన్న మంచితనం ఏందని బిడ్డలకు నేర్పించాలా. దాని గురించి తెలియనప్పుడు ఇప్పుడు వచ్చేసి నేను అదే కదా చెప్పింది నేను, యజుర్వేదంలో 13వ అధ్యాయంలో 24వ శ్లోకంలో ఈ విధంగా రాసి ఉన్నారండి, దాంట్లో ఈ విధంగా రాసి ఉన్నారండి, ఉపనిష్పత్తులు ఇలాగ రాసి ఉన్నారని చెప్పి నేను కూడా చెప్పేస్తాను. మీరు నమ్మేయాల్సింది, ఎందుకంటే మీకు తెలియదు అది. నేను అదే అలాగే ఇస్లాం ధర్మంలో కూడా నేను 0.1% నాకన్నా 1,00,000 రెట్లు సిరాజ్ మంచి నాలెడ్జ్ కమాండింగ్ ఉన్న వ్యక్తి. అతను ఈ విధంగా ఎందుకు చెప్పాడు, అతను ఈ విధంగా చెప్పే పరిస్థితే లేదు, మీరు ఏదైనా మార్ఫింగ్ చేసి మీరు చేశారా అనే మేము ఇక్కడికి వచ్చినాం. ఇక్కడికి వచ్చిన తర్వాత దూత్ కా దూత్ పానీ కా పానీ అయిపోయింది, ఉన్న వాస్తవం ఏందని తెలిసింది. కాబట్టి సిరాజ్ గారిని కూడా ఖచ్చితంగా అడుగుతాం. దానికి అతను క్షమాపణ, ముస్లిం సమాజానికి అతను క్షమాపణ చెప్పాలా, ఖచ్చితంగా దానికి క్లారిఫికేషన్ ఇవ్వాలా. రెండోది అతను మళ్ళీ కల్మా చదివేసి ఇస్లాంలో రావాలా. కారణం మొహమ్మద్ ప్రవక్త మీద విశ్వాసం లేనివాడు వాడు ముస్లిం కాడని చెప్పి 20 సార్లు చెప్పినాను మహేందర్ గారు. ఇప్పుడు 21వ సారి కూడా చెప్తున్నాను. మొహమ్మద్ ప్రవక్త మీద నాకు విశ్వాసం లేకపోతే
నేను ముస్లిం కాదు. ఇప్పుడు మీరు షియా అన్నారు, వాళ్ళు మొహమ్మద్ ప్రవక్తను నమ్మరు కాబట్టి దే ఆర్ నాట్ ముస్లిమ్స్, అంతే. ఓకే, వాడు ముస్లిం కాని వాడి గురించి నేను చర్చించుకొని ఏం లాభం? ఈయన కూడా షియా కావచ్చా మరి? దాని క్లారిఫికేషన్ ఇచ్చుకోవాలి, అతనికి అడుగుతాం మేము. ఓకే, అడుగుతాం. దీన్ని ఇక్కడతో ఆపొచ్చా? మీరు ఇంకొక చాలా పెద్ద మాట చెప్పారండి, చాలా నాకు మనసుకు బాధ కలిగింది. అదే ఆ ఒడుగు గురించి ఏదో మాట్లాడుతూ, ఏందండి మీరు ఏదో కిందది కోయించుకుంటే ముస్లింలు అవుతారా అని చెప్పి ఆ వర్డ్ ఏదో చెప్పండి, ఇలాగ చెప్పారు. సున్నతి చేయించుకుంటే అలాగే చెప్పలేదు, కింద కోసుకుంటే ముస్లిం అన్న కింద చెప్పారు. సరే, ఏమన్నానో మీరు చెప్పండి, నాకు గుర్తొస్తుంది. బహుశా నిజంగానే హానెస్ట్లీ మీరు బాగా కోపంలో వచ్చేసి, బాగా ఉద్రేకంలో వచ్చేసి సున్నతి ఆ డిస్కషన్ జరిగేటప్పుడు కింద ఉన్న చర్మం కోయించుకుంటే ఇప్పుడు కాస్త చరిత్రని మీ గురించి అడగని, ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఛానళ్ళు పెట్టి చాలా అగ్రెసివ్గా మంచి పనులు చేస్తున్నారు. కొన్ని చాలామంది మెప్పు పొందుకునే పనులు కూడా చేశారు. ఉదాహరణకి మొన్న క్రిస్మస్కి పోయారు, కేక్ కట్ చేశారు, అది చాలా బాగా నచ్చింది నాకు. మొన్న రీసెంట్గా వినాయక చవితికో ఆ టైంలో కూడా మీరు వెళ్ళి చాలామందికి చాలా మంచిగా ఉన్నారు, కలిసిమెలిసి అయితే చాలా బాగున్నారు. అయితే భారతదేశం అనగానే అఖండ భారత్ని మౌలానా ఆజాద్ గారు కలలు కన్నారు. ఆయన ఒక ముస్లిం. అంతేకాకుండా వాళ్ళు వచ్చినటువంటి 4 ఫాదర్స్ సౌదీ నుంచి వచ్చారు. వాళ్ళ 4 ఫాదర్స్ మొత్తం సౌదీ నుంచి వచ్చారు. అలాంటి వ్యక్తి అఖండ భారత్ని కోరుకున్నాడు. ఈ భారతదేశం అంతా కూడా ఒకటిగానే ఉండాలి, విడిపోవడానికి వీల్లేదు అనేసి అని అన్నారు. భారతదేశంగానే ఉండాలి. ముస్లింగా విడిపోయిన తర్వాత ముస్లింలో ఉన్నటువంటి కలహాల వల్ల డెవలప్మెంట్కి ఏమన్నా ఇబ్బంది వస్తుందేమో, అన్నదమ్ములుగా ఒకే సంతతి. ఈవెన్ అయినా ఒక వేదిక మీద, నేను వికీపీడియాలో చదివిందే, ఒక వేదిక మీద ఏ రకమైన స్పీచ్ ఇచ్చాడు అని అంటే, భారతదేశంలో హిందువులు అనేక ఏళ్ల నాటి నుండి ఇక్కడ ఉన్నారు, మేము వచ్చి 1000 years అవుతుంది, 1100వ శతాబ్దంలో చెప్పినటువంటి ఆ వికీపీడియా బిట్ అనేది చదివారు. అఖండ భారత్ని కోరుకున్నటువంటి ఆ వ్యక్తియే మౌలానా ఆజాద్ గారే ఎడ్యుకేషన్ మినిస్టర్గా కూడా ఉండడం జరిగింది. ఆయన అఖండ భారత్ కోరుకున్నారు, బాగుంది. కొంతమంది అఖండ భారత్ కాదు, ఇక ఆయన ఏ భారత్ కోరుకుంటున్నాడో ఆయనకే తెలిసి ఉండాలి. మీరు సమీ హుసేనీగా అందరం బాయ్ అని అంటున్నారు, భిన్నత్వంలో ఏకత్వం అనే పదం మీ దగ్గర చాలాసార్లు ఉన్నారు. దాని ఉద్దేశం ఏంటి? భారతదేశంలో ఈ అంతర్గత కలహాలు లేకుండా ఉండడానికి మీరు ఏ రకమైన చర్యలు తీసుకుంటారు? 3, ఈ రకంగా మాట్లాడేటువంటి వ్యక్తుల పట్ల 20 సంవత్సరాలు స్పేస్ ఇచ్చారు ఆయనకు, కానీ 20 సెకండ్లు కూడా మీరు సహించడానికి సిద్ధంగా లేరు. సో ఈ రకమైనటువంటి పరిస్థితులలో మీరు ఎట్లా స్పందిస్తారు సార్? భారతదేశం అఖండ భారత్ అనేది కేవలం భారతీయుడుగా నేను ఏ మతమైన ఉండొచ్చు, అఖండ భారత్ మీరు చూడాలనుకోవట్లేదా? ఖచ్చితంగా సార్. అఖండ భారతదేశం లాగా ఏదైతే భారతదేశం ఉందో, భారతదేశానికి స్వాతంత్రం రాకముందు అఖండ భారతదేశం లాగా ఉండింది. అఖండ భారతదేశంలో ఉన్న హిందువులు ముస్లింల సోదర భావం, ఈ అన్నతమ్ముల అనుబంధం, ఒకడికి గాయమైతే ఒకటి కళ్ళలో వచ్చే కన్నీళ్లను చూసి బ్రిటిష్ వాళ్ళు భయపడిపోయేవాళ్ళు. బ్రిటిష్ వాళ్ళే ఈ కులాల మతాల మధ్య చిచ్చు వేసినారు. హిందువులు ముస్లింలు సున్నీలు షియాలు, అదేవిధంగా వైష్ణవులు, సరేనా, శైవులు వైష్ణవులు అని చెప్పి మనలోనే తెగల్ని తీసుకుని వచ్చినారు. తర్వాత ప్రతి మనిషికి ఏంటంటే ఆధిపత్యం చెలాయించుకోవాలనే కోరిక ప్రతి మనిషిలో ఉంటుంది. వాడికి ఈగో ఉంటుంది అనమాట. 10 మందిలో నేను సపరేట్గా కనబడాలా, 10 మంది నాకు చూడాలా, 10 మంది నా గురించి గొప్పగా చెప్పుకోవాలని ఇది ఉండే మనస్తత్వం ప్రతి మనిషిలో ఉంటుంది. కొందరిలో తక్కువ ఉంటుంది, కొందరిలో ఎక్కువ ఉంటుంది. ఆ విధంగా ఆ రోజు మొహమ్మద్ అలీ జిన్నా ఏంటంటే భారతదేశానికి, అఖండ భారతదేశానికి నేను మొదటి ప్రధానమంత్రి అవ్వాలనేది అతని ఆలోచన, అతని ఆకాంక్ష. అదేవిధంగా నెహ్రూ గారు కూడా ఏంటంటే నేను కూడా ఈ అఖండ భారతదేశానికి, స్వతంత్ర భారతదేశానికి మొదటి ప్రధాని అవ్వాలనేది అతని ఆలోచన ఉన్నప్పుడు, దానికి బ్రిటిషర్స్ కొద్దిగా ఆజ్యం పోసి, ఏదైతే కాశ్మీర్లో నిలబడి స్పీచ్ ఇస్తే కన్యాకుమారిలో ఉన్న ముస్లింలలో చలనం వచ్చేది పాత రోజుల్లో. మైనార్టీ నాయకులు ఎవరైనా కాశ్మీర్లో ఒక స్పీచ్ కానిస్తే కన్యాకుమారిలో ఉన్న మైనార్టీ నాయకుడు కూడా, అరే మా లీడర్ చెప్పాడరా, వాడి అడుగుజాడలు వాడి బాటలో మేము వెళ్ళాలరా అని చెప్పే భావన ఉన్న రోజులు ఆ రోజుల్లో. ఏది భారతదేశ స్వాతంత్ర పోరాటానికి ముందు జరిగిన రోజుల్లో నేను చెప్పేది. అదేవిధంగా మహాత్మా గాంధీ గారికి అనుసరించే వాళ్ళు ఉండేవారు, సుభాష్ చంద్రబోస్ గారికి కూడా అనుసరించే ఉన్నవాళ్ళు. ఈ అఖండ భారతదేశం, ఇక్కడ ఉన్న సంస్కృతి, ఇక్కడ ఉన్న సోదర భావం మీద ప్రేమ కానీ లేకపోతే, జై హింద్ అని నినాదం ఇచ్చింది కూడా ముస్లింలే. భారతదేశానికి త్రివర్ణ పతాక ఏదైతే డిజైన్ ఉందో చేసింది కూడా ముస్లింలే. క్విట్ ఇండియా ఉద్యమం పేరు తీసుకుని వచ్చింది కూడా ముస్లింలే. అదేవిధంగా ఈ దేశ స్వాతంత్రం కోసం
హిందూ సోదరులతో సమానంగా ప్రాణ త్యాగాలు చేసి గేట్వే ఆఫ్ ఇండియాలో 60,000 మంది ముస్లిం ఆలింల పేర్లు రాయించుకుని కూడా ముస్లింలే. స్వాతంత్రం అనేది ఏ ఒక్క ధర్మము, ఏ ఒక్క వ్యక్తి, ఏ ఒక్క కులం, ఏ ఒక్క మతంతో రాలేదు. అది అయితే మా పెద్దల త్యాగ ఫలితాలు. మాకు స్వాతంత్రము వాళ్ళందరూ కూడా వాళ్ళ సర్వస్వాన్ని నాశనం చేసుకొని ఈ దేశం సస్యశ్యామలంగా ఉండాలనే ఒక ప్రయత్నం ఏదైతే వాళ్ళు చేసినారో ఆ ప్రయత్నంలో సక్సెస్ అయింది. ఈరోజు రెడీమేడ్గా స్వాతంత్రం వచ్చిన భారతదేశంలో రెడీమేడ్గా మేము పుట్టేసి తిన్నది అరగకుండా ఆ ధర్మం మీద, ఈ ధర్మం మీద, ఆ ధర్మం మీద రాళ్ళు రప్పులు వేసుకుంటూ మీరు గొప్పోళ్ళ, మేము గొప్పోళ్ళం అని చెప్పి దేశాన్ని విచ్ఛిన్నం చేసుకుంటున్నాం, కానీ ధర్మాన్ని విచ్ఛిన్నం చేయటం లేదు. ధర్మం తన ప్రదేశంలో ధర్మం ఉంది, కానీ దేశం విచ్ఛిన్నం అయిపోతుంది, సోదర భావం విచ్ఛిన్నం అయిపోతుంది. కారణం ఏమంటారు? సోదర భావాన్ని విచ్ఛిన్నం చేసే వ్యక్తులు ఏమంటారు? సోదర భావం విచ్ఛిన్నం చేసే వ్యక్తులను దేశద్రోహులు అంటానండి నేను. ఎందుకంటే దేశం ఎప్పుడు బాగుంటుంది? మీరు నేను హెల్తీ అట్మాస్ఫియర్లో ఉంటేనే బాగుంటుంది. మీ ఇల్లు నా ఇల్లు పక్కన పక్కన, మీరు ఇక్కడే ఆ ఇంట్లోనే ఉండాలా, నేను నా ఇంట్లోనే ఉండాలా. వచ్చేటప్పుడు నేను మీ ముఖం చూడాలా, మీరు నా ముఖం చూడాలా. అలా కాకుండా ఒకళ్ళని చూసి ఉమ్ముకునే పరిస్థితి. నాకు ఏదైనా హార్ట్ స్ట్రోక్ వచ్చి నేను కేకలు పెడుతున్నా కానీ పోనీ చచ్చిపోని నేను వెళ్ళనని చెప్పి మీరు, లేదా మీకు ఏదైనా ప్రాబ్లం వస్తే పోనీ అని చెప్పి నేను ఇంట్లో కూర్చొని పరిస్థితిని ఎందుకు క్రియేట్ చేస్తున్నారంటే ఈ దేశం మీద ప్రేమతో కాదు, మనిషిలో ఉన్న అహంకారం, మనిషిలో ఉన్న స్వప్రయోజనాల మీద ఉన్న కోరికలు, వాళ్ళకు ఏదో ఒక మనం డబ్బులు సంపాదించుకోవాలా, లేదా రాజకీయంగా హోదా సంపాదించుకోవాలా, లేదా మనం ఏదో కాంట్రవర్సిటీ మాట్లాడేసి అబ్బా ఈయన భలే మాట్లాడుతున్నాడు, హిందూ ధర్మాన్ని ఏకి పారేస్తున్నాడు అని చెప్పి ముస్లింలు ఈయననే ప్రొటెక్టర్, ఇంకా వేరే హిందూ ధర్మంలో నుంచి ఈయన భలే ఉన్నాడయ్యా ఏకి పారేస్తున్నాడు ముస్లింలకు అని చెప్పి ఇంకొకళ్ళు వచ్చి క్రిస్టియన్లకు ఏకి పారేస్తారు. ఇప్పుడు కొన్ని యూట్యూబ్ ఛానళ్ళు ఉన్నాయి సార్, అది ముస్లింలకు సంబంధించినవి కానివ్వండి, హిందూ సోదరులకు సంబంధించినవి కానివ్వండి, క్రిస్టియన్లకు సంబంధించిన కానివ్వండి. నేను ఒకటే చెప్పుకుంటూ మీ మాధ్యమం ద్వారా 2 చేతులు జోడించి భారతదేశంలో ఉన్న ప్రతి భారతీయుడికి, ప్రతి అన్న తమ్ముడికి, ప్రతి బిడ్డకు, ప్రతి అక్క చెల్లికి, ప్రతి ఆడబిడ్డకు నేను ఒకటే చెప్తున్నాను సార్. ఈ దేశంలో దేవుళ్ళలో కులాలు మతాలు కానీ ఉంటే సూర్యుడు హిందువులకి సూర్యరశ్మి ఇస్తాడు, చంద్రుడు హిందువులకే ఏదైతే వెన్నెల ఉన్నది ఇస్తాడు. మీలో గాలి దేవుడు, అగ్ని దేవుడు, సూర్యదేవుడు, చంద్రదేవుడు, భూమాత ఇన్ని ఉన్నాయి కదా. అవి కేవలం హిందువులనే ప్రేమిస్తుంటే వాళ్ళు మమ్మల్ని చంపేయవచ్చు కదా. 10 నిమిషాలు ఆక్సిజన్ మాకు అందకపోతే అందరం చచ్చిపోతాం కదా, హిందూ ధర్మం మేము మిగిలిపోద్ది కదా. సూర్యుడు మీకు ఎంత టెంపరేచర్ కావాలో అంతే టెంపరేచర్ మీ మీద పెట్టి మా మీద 200-300 డిగ్రీల టెంపరేచర్ ముస్లింలను దేవుడు కదా, సర్వాన్ని సృష్టించిన వ్యక్తి కదా, వాళ్ళకు మేము ఇష్టం లేకపోతే దేవుడే మాకు చంపేస్తారు కదా. మీ దేవుళ్ళు, మా అల్లా లేదా వాళ్ళ ప్రభువు అందరు కావాలనుకుంటే మీకేంది ఇబ్బంది? మీరెందుకు నాశనం చేసేయాలనుకుంటున్నారు ఈ దేశాన్ని? మళ్ళీ మా బిడ్డలు ఎవరో బ్రిటిష్ వాళ్ళు ఇంట్లో పోయేసి లెట్రిన్లు బాత్రూములు కడుక్కుంటూ మీ ఆడవాళ్ళు చిరిగిపోయిన బట్టలు వేసుకొని వాళ్ళ బిడ్డలకు లెట్రిన్లు కూర్చుంటే అది కడిగించుకుంటూ, ప్లేట్లు కడిగించుకుంటూ వాళ్ళు బట్టలు ఇప్పి తరుముకుంటే కప్పుకొని పరిగెత్తే రోజులు మళ్ళీ కళ్ళతో చూడాలని ఉండారా? ఎందుకు ఈ దేశాన్ని నాశనం చేసేయాలనుకుంటారు? పోయేటప్పుడు ఎవరేం తీసుకొని వెళ్ళరు, వచ్చేటప్పుడు చేతులు మూసుకొని వచ్చినాం. తల్లి గర్భంలో నుంచి వచ్చేటప్పుడు చేతులు మూసుకొని వచ్చినాం. తల్లి గర్భంలో నుంచి మేము చచ్చిపోయి ఈ తల్లి ఒడిలో పోయేటప్పుడు చేతులు చేసుకొని వెళ్తాం. ఏముండదు ఒంటి మీద. మీ ధర్మం కానీ, మా ధర్మం కానీ, ఏ ధర్మం కానీ ఎందుకు దేశాన్ని నాశనం చేయాలనుకుంటున్నారు మనకు అర్థం కావటం లేదు. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఇక్కడ ఏ సమస్య లేనట్టుగా క్రిస్టియన్స్ వచ్చేసి మత పెద్దలుగా, పాస్టర్లుగా మాట్లాడి వాళ్ళేమో ఆ రకంగా మతాలు మారుస్తూ ఉన్నారు. ఇక్కడ ఈయన పేరు ఏం పేరు? బ్రదర్ సిరాజ్. ఆయన మౌలానా అంటాడా, మరి ఆయన ఏమంటాడా ఆయనకే తెలియాలి. ఆయన కూడా మతం మార్చే పనిలోనే ఉన్నాడు. దీనివల్ల కదా కలహాలు వస్తున్నాయి. మతం మార్చమని చెప్పి ధర్మం చెప్పదు సార్. మారుస్తున్నారు కదా సార్, మీకు వాళ్ళ ప్రయోజనాల కోసం వాళ్ళు చేసుకుంటే అది తీసుకుని వచ్చి మొత్తం సమాజం మీద ఎందుకు వేస్తున్నారు నా వాదన. సమీ తప్పు చేశాడు, సమీని నిలబెట్టి బట్టలు ఊడగొట్టి చెప్పుతో కొట్టండి, లేదా ఎవరో XYZ ఏదో చేశాడు వాడిని కొట్టండి. మీరు మొత్తాన్ని ధర్మాన్ని ఎందుకు చుట్టేస్తున్నాను? నేను అదే చెప్తుండేది, ధర్మం గురించి అవగాహన లేకపోవడము, మా బిడ్డలకు మా గ్రంథాలు ఏం చెప్తున్నాయో మనం వాళ్ళకు నేర్పించకుండా పోవడమే మనం చేస్తున్న పెద్ద తప్పు. వాళ్ళు ఏంటంటే ప్రతి ఒక్కడు కూడా ఏదో ఒక దగ్గర అరే దైవంతో భయపడాలనుకున్నవాడు ఏం చేస్తాడు, ఇప్పుడు మొత్తం టెక్నికల్ అయిపోయింది. పాత రోజుల్లో ఇళ్లలో నాటి కోడి కూర కొయ్యాలంటే నాటి కోడిని తీసుకునేవాళ్ళు
దాన్ని హలాల్ చేసేవాళ్ళు హలాల్ చేసేవాళ్ళు, లేదా మెడ తిప్పేవాళ్ళు మెడ తిప్పుకునే వాళ్ళు, ఎవరి ఇది వాళ్ళది. అయిన తర్వాత ఆ కోడిని తీసుకొని వచ్చి దానికి మొత్తం ఫ్రెష్ చేసి చేసి దానికి ముక్కలు కొట్టి దాన్ని వండి మొత్తం వాళ్ళు వండుతుంటే కూర్చొని చూసేవాళ్ళం మేము, కూర ఎప్పుడు వద్దు ఎప్పుడు తినాలని చెప్పి ఏదైనా కానీ. ఇప్పుడు ఏమైపోయింది, కూర వండమంటే ఫోన్ తీసుకొని స్విగ్గీకి కొట్టేసి నాటుకోడి కూర అని చెప్పేస్తున్నాం, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు అని కొట్టేస్తున్నాం. సరేనా? లైఫ్ మెకానికల్ అయిపోయింది. అదేవిధంగా దైవాన్ని కూడా మెకానికల్ ఎవరైతే ఇతర ధర్మాల మీద దాడి చేస్తున్నారో, ఎవరైతే ఇతర ధర్మాలను విమర్శిస్తున్నారో, వాళ్ళు క్రైస్తవులు కానివ్వండి, ముస్లింలు కానివ్వండి, హిందువులు కానివ్వండి, వాళ్ళు ముస్లింల ప్రజలకు కాదు వాళ్ళు ద్రోహం చేస్తుండేది, వాళ్ళు ప్రజలకు కాదు ద్రోహం చేస్తుండేది, ఆ దేవుళ్ళనే ద్రోహం చేస్తున్నారు. ముస్లింలలో ఎవరైనా ఉండి ఇతర ధర్మాల మీద దాడి చేస్తున్నాడంటే అతను ఆ ధర్మం మీద దాడి చేయటం లేదు, అతను అల్లా ఆజ్ఞకు వ్యతిరేకంగా పోతున్నాడు. అదేవిధంగా హిందూ ధర్మంలో ఎవరైనా చేస్తే వాళ్ళు దేవుళ్ళ ఆజ్ఞకు వ్యతిరేకంగా పోతున్నారు. అదేవిధంగా క్రైస్తవులు ఎవరైనా చేస్తే వాళ్ళ ప్రభు యొక్క ఆజ్ఞకు వ్యతిరేకంగా వారు పోతున్నారు తప్ప ఏం లేదు. అందరికీ మీరు ఏమైనా అనుకోండి, ప్రతి ఒక్కరికి అన్ని ఆత్మల మీద కమాండింగ్ చేసే పరమాత్ముడు ఒకడు ఉన్నాడు. అతను శూన్యంలో ఉన్నాడు, అతను ఎవరికి కనబడడు. మేము అల్లాని నమ్ముతున్నాము, అది నా విశ్వాసము. మీరు ఏమని నమ్ముకుంటారు అది మీ విశ్వాసము, ఇంకొకటి ఏమని నమ్ముకుంటాడు అది వాడి విశ్వాసము. అల్లా అనేవాడు ఒకడు కాబట్టే అందరికి ఒకే సూర్యుని ఇచ్చాడు. అల్లా అనేవాడు ఒకడు కాబట్టే అందరికి ఒకే చంద్రుడిని ఇచ్చాడు. అల్లా అనేవాడు ఒకడే కాబట్టి అందరికి ఒకే గాలి ఇచ్చాడు. అల్లా అనేవాడు ఒకడు కాబట్టి ఒకే భూమి ఒకే ఆకాశం ఇచ్చినాడు. అవన్నిటిని సృష్టించినాడు అల్లా సుబ్హానహు వ తఆలాని మేము నమ్ముతాం కాబట్టి మా విశ్వాసం అది. మీరు ఎవరినో నమ్ముకుంటారు కదా, అది మీ విశ్వాసం. అది ఎవరి విశ్వాసం వాళ్ళది. ఆ విశ్వాసాలను వదిలేసి ఒకళ్ళ మీద ఒకళ్ళు దాడి చేసుకుంటున్నారంటే మీరు మీ భగవంతుడిని మీరు ఉల్లంఘించినట్లే, మా అల్లా ఆజ్ఞని మేము ఉల్లంఘించినట్లే, వాళ్ళ ఏదైతే పుస్తకాలు ఉన్నాయో వాళ్ళ గాడి ఉందో వాళ్ళ ఆజ్ఞను వాళ్ళు ఇచ్చేసినట్లే.